మేడం, మీరిచ్చిన ఆర్డర్ని మీరు చెప్పిన టైంకి 1 నిమిషం కూడా దాటకుండా డెలివరీ చేస్తున్నాం. మీ ఆర్డర్ మొత్తం ఇదిగో పార్సల్ చేస్తుంది, తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మైథిలి. మేం మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత టైంకి డెలివరీ ఇవ్వడానికి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నేను మొత్తం తెలుసుకున్నాను. రియల్లీ గ్రేట్. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నమ్మకంతో ఫైట్ చేసి మరీ సక్సెస్ అయ్యావు. మీ కంపెనీ పరువును నిలబెట్టావు. నీ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, నీ డెసిషన్ మేకింగ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఎంతో మంది మహిళలకి నువ్వు ఇన్స్పిరేషన్గా నిలిచావు. వండర్ఫుల్ జాబ్ మైథిలి. థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల ఈ కంపెనీకి మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు రాకూడదని ఫైట్ చేశాను. మాకెదురైన హర్డిల్స్ దాటడంలో నా భర్త నాకు బ్యాక్ బోన్లా నిలబడ్డారు. కాబట్టే నేను సక్సెస్ అవ్వగలిగాను. టోటల్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ అండ్ స్పెషల్లీ మై హస్బెండ్. ఏదేమైనా నీ వర్క్ స్టైల్ నాకు బాగా నచ్చింది. అందుకని ఇస్తానన్న పేమెంట్ కంటే డబుల్ పేమెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మైథిలి, పురుషోత్తం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ స్వీట్స్ అన్ని మా ఇంటికి డెలివరీ చేయండి. ష్యూర్ మేడం. అమ్మ మైథిలి, జడ్జి గారు నిన్ను పొగుడుతుంటే, నువ్వు చేసిన పనికి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే నేనానందంతో ఉప్పొంగిపోయాను. ఆనంద్ బాష్పాలు కూడా వచ్చేశాయి. అమ్మా, ఏంటమ్మా, ఏంటిది? నాకే కనుక ఒక కూతురుండి ఇంత గొప్ప పని చేసి అందరి చేత మెప్పులు పొందుతుంటే ఎంత ఆనందపడతానో, ఈరోజు నిన్ను పొగుడుతుంటే అంతే ఆనందపడ్డాను. ఎందుకో తెలీదు కాని నా కూతుర్ని పొగిడినట్టే అనిపించింది. అమ్మా, మీరు నాకు అమ్మైనప్పుడు నేను మీకు కూతుర్నే కదమ్మా. నన్ను మీ సొంత కూతుర్నే అనుకోండి. వీళ్ళిద్దరేటి సొంత తల్లి కూతుళ్ళలాగా తెగ ప్రేమలు కురిపించేసుకుంటున్నారు. ఏమండి, మైథిలి కష్టపడి ఇంత గొప్ప పని సాధిస్తే తనను అభినందించాలని స్పెషల్గా చెప్పాలా? ఏదేమైనా మన కంపెనీ పరువు నిలబెట్టావమ్మా. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ లీలాకృష్ణ గారు. మా కష్టంలో మాకు తోడుగా నీడగా నిలబడ్డా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. మహాలక్ష్మి గారు డబుల్ పేమెంట్ ఇచ్చారు కాబట్టి అందులో నుంచి 25% మీ అందరికీ బోనస్గా ఇస్తున్నాను. మేనేజర్ గారు, ఆ డెలివరీ సంగతి చూడండి. అలాగే మేడం. బాయ్స్ రండి. మైథిలి, మనం అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వకూడదని, మన కంపెనీకి బ్యాడ్ నేమ్ రావాలని పాపం చాలామంది చాలా రకాలుగా కష్టపడ్డారు. వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలేమో. అవునండి, ముఖ్యంగా కిషోర్ గారికి
గట్టిగా థ్యాంక్స్ చెప్పాలి. చెప్పు. ఏంట్రా జరిగిందంతా టీవీలో చూసుంటావు కదా. టీవీలో కాకపోతే ఏంట్లే, నువ్వు పంపించిన చెంచగాళ్ళు ఉంటారుగా, వాళ్ళ ద్వారా అయినా తెలుసుకొని ఉంటావు. రై, ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా? జానకి రామయ్య స్వీట్ షాప్ని దెబ్బ కొట్టడం మీ తాతల వల్ల కాలేదు, నీ వల్ల కూడా కాదు. నువ్వు గెలిచావని ఆనందపడుతున్నావు, కానీ ఆ గెలుపులో ప్రతి క్షణం నువ్వు ఎంత నరకం అనుభవించావో, ఎన్ని టెన్షన్లు పడ్డావో ఒక్కసారి గుర్తెచ్చుకో. ఇంత చిన్న గెలుపుకే నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తే ఫ్యూచర్లో ప్రతి గెలుపు వెనకాల ఎన్ని రకాల టెన్షన్స్, ఇంకెన్ని రకాల భయాలుంటాయో జస్ట్ ఇమాజిన్. రైట్. హలో కిషోర్, మా బిజినెస్ని దెబ్బ కొట్టాలని ఆనాటి నుంచి ఈనాటి దాకా నీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు పోయారు, ఏమీ చేయలేకపోయారు. ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, మమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలా, మా కంపెనీని ఎలా లాస్ చేయాలా అని ఆలోచించడం మానేసి నీ బిజినెస్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టు. కావాలంటే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి ఇద్దరం కలిసి పోటీ పడదాం. అంతేకాని నీ టైం అంతా మమ్మల్ని స్పాయిల్ చేయడానికి వేస్ట్ చేసుకుంటే ఫైనల్గా పాతాళానికి వెళ్ళిపోతావు. మైండ్ ఇట్. ఎవర్రా? ఇంకెవరు? ఆ మైథిలి ఉత్తమ్ గాడు చేశారు. మా మీద ఫోకస్ పెట్టడం మానేసి మీ బిజినెస్ మీద ఫోకస్ పెట్టుకో, లేదంటే పాతాళానికి వెళ్ళిపోతావని నాకే వార్నింగ్ ఇస్తున్నారు. నాకు ఇస్తారా? ఇస్తారు. సక్సెస్ బల్బ్ లో ఉన్నారు కదా, అంతే ఇస్తారు. ఇది వాళ్ళ మొదటి గెలుపు మాత్రమే, లాస్ట్ది కాదు. ఇద్దాం. జీవితకాలం గుర్తుండిపోయేలా వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇద్దాం. ఆ గిఫ్ట్ చూసి ప్రతి క్షణం ప్రతిరోజు ఏడ్చేలా చేద్దాం. హలో తాతయ్య గారు. కంగ్రాచ్యులేషన్స్ బంగారు తల్లి. థ్యాంక్ యూ తాతయ్య గారు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించి మన కంపెనీకి రావాల్సిన చెడ్డ పేరుని అవలీలగా తొలగించి కంపెనీ పేరు ప్రతిష్టల్ని రెట్టింపు చేశావు. కస్టమర్ల ముందు మళ్ళీ మనం తలెత్తుకునేలా చేశావు. అందుకు నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య గారు. ఇంతకీ మా మనవడెక్కడా? ఇప్పుడే పిలుస్తాను, ఉండండి తాతయ్య గారు. ఏవండి ఏవండి, ఏంటి మైథిలి? తాతయ్య గారు మీతో మాట్లాడతారంట. హలో తాతయ్య. హలో మనవడా, చూశావుగా నా మనవరాలు ఎంత ఘన విజయం సాధించిందో. సాధించింది మీ మనవరాలు ఒక్కతే కాదులేండి, ఆమెకి సపోర్టుగా వాళ్ళ ఆయన కూడా ఉన్నాడు. కాకపోతే దురదృష్టం కొద్దీ ఎవరు వాళ్ళ ఆయన గుర్తించట్లేదు. అప్పుడే కట్టుకున్న భార్య మీద అసూయ మొదలైందన్నమాట. తన బంగారం తాతయ్య. ఓ, తన మీద ప్రేమే తప్ప అసూయ ఎందుకుంటుంది? ఉత్తమ్, ఏంటమ్మా? ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారా? రామయ్య తాతయ్య అమ్మా. అనుకున్న టైంకి ఆర్డర్స్ అని డెలివరీ ఇచ్చినందుకు మమ్మల్ని అభినందిస్తున్నారు. ఇంకా నయం, సెంటర్లో సబెట్టి షాప్ మీద కూర్చోబెట్టి సన్మానించలేదు. ఏవండి, ఫోన్ ఒకసారి ఇవ్వండి. తాతయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? రేపు ఇంట్లో కేదారేశ్వరి పూజ జరుగుతుంది. అలాగే నా నల్లపూసల ఫంక్షన్ కూడా జరుగుతుంది. ఆ ఫంక్షన్కి పూజకి మీరు తప్పకుండా రావాలి. సారీ అమ్మా, నేను రాలేను. ఎందుకు రాలేరు తాతయ్య? ఏ ఇంట్లో అయినా ఫంక్షన్ జరిగితే ఆహ్వానించాల్సింది ఆ ఇంటి యజమాని. కానీ ఇక్కడేమో
నువ్వు ఆహ్వానిస్తున్నావు. ఎలా వస్తానమ్మా? ఆయన రావట్లేదని, ఇక్కడ ఎవ్వరూ బాధపడట్లేదని చెప్పు. ఏంటత్తయ్య గారు ఇది? ఆయన కనుక ప్రాణాలకు తెగించి అమ్మమ్మ గారిని కాపాడి ఉండకపోతే ఈరోజు అమ్మమ్మ గారు ప్రాణాలతో మన మధ్య ఉండేవారా? అంత మహోపకారం చేసిన గొప్ప మనిషిని ఆహ్వానించడం మన బాధ్యత, మన ధర్మం. ఏమంటారమ్మమ్మ గారు? అంటే అది అమ్మమ్మ గారు, మనకి సహాయం చేసిన వారిని మర్చిపోవడం, కృతజ్ఞత చూపించకపోవడం మహాపాపం అంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఏమో మోటివేషన్ క్లాసులు స్టార్ట్ చేసేసావా? మీ పప్పులేవి మా అత్తయ్య గురి దగ్గర ఉడకవు. ఉడుకుతాయో లేదో మీరే చూడండి. అమ్మమ్మ గారు, తాతయ్య గారిని పిలుస్తారు, లేదంటే పరాయి వాళ్ళ వదిలేస్తారు, మీ ఇష్టం. దాని పిచ్చి కాని అత్తయ్య గారు ఫోన్లో మాట్లాడరు. అవును సిస్టర్, చూద్దాం ఉండు. ఆ ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టిస్తారు. ఏంటమ్మమ్మ గారు ఆలోచిస్తున్నారు? ఆయన చేసిన సహాయం అప్పుడే మర్చిపోయారా? హలో రామయ్య గారు. చెప్పండి జానకమ్మ గారు. రేపు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం జరుగుతుంది. దాని తర్వాత నా మనవడికి మనవరాలికి నల్లపూసల ఫంక్షన్ కూడా జరుగుతుంది. మీరు తప్పకుండా ఆ కార్యక్రమానికి రావాలి, మా ఆతిథ్యం స్వీకరించాలి. చాలా సంతోషం జానకమ్మ గారు. ఈ పిలుపు కోసమే 25 నుంచి ఎదురు చూశాను. నీ నోటి వెంట మనింటికి రండి అన్న కబురు రావాలి అని మనస్ఫూర్తిగా మీరు ఆహ్వానిస్తే ఆ ఇంట్లో తిరిగి కాలు పెట్టాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కల ఇన్నాళ్లకి నెరవేరుతుంది. మీరు తప్పుగా అనుకుంటున్నారు. మన ఇంటికి రమ్మనలేదు, మా ఇంటికి రండి అన్నాను. అలాగేనండి. మీ ఇంట్లో ఫంక్షన్ జరుపుకొని నా మనుషుల కోసం వస్తాను. సంతోషం. ఏంటన్నయ్య ఇది? ఏడు చెప్పమంటావు సిస్టర్? ఈ ముసలి రొమాన్స్ చూడలేక చచ్చిపోతున్నాం. మన ఇంటికి రమ్మనలేదు, మా ఇంటికి రండి అన్నాను. దీనంతటికీ కారణం ఆ మైథిలీనే. ఆయన చీటికి మాటికి ఇలా వచ్చాడంటే అత్తయ్య గారి మనసు మారిపోతుంది. ఆ తర్వాత కొంప కొల్లేరైపోతుంది. రాణి సిస్టర్, పెట్టాల్సిన చోట పొల్లెడితే ఇక జీవితంలో ఈ ఇంటి మొహం చూడ్డం. నేనున్నాను కదా, రాణి చూద్దారి.
ఏమే సత్యవతి, రేపు మీ వియ్యపురాలింట్లో పూజ ఉందంట. అలాగే నల్లపూసల ఫంక్షన్ కూడా జరుగుతుందంట. తెలుసా నీకు? తెలుసుకొని ఏం చేస్తామమ్మా? వాళ్ళేమైనా మనకి హారతి ఇచ్చి ఆహ్వానించారా? ఎగురుకుంటూ వెళ్ళి అక్షంతలు వేసి రావడానికి? అది నిజమేలే. మొగుళ్ళేని సుహాసినికి మనం అంటే పడి సావదు కదా, ఇంకెందుకు పిలుస్తారు? అత్తయ్య గారు, లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకరిని ఆడుపోసుకోకపోతే పొద్దు గడవదా? ఎందుకండి ఊరికే అందరి మీద నోరు పారేసుకుంటారు? క్షమించండి అల్లుడు గారు, బుద్ధి తక్కువై కూతురింట్లో ఉన్నందుకు మాటి మాటికి ఒక మొటిక్కా వేయించుకోవడం అంతా నా కర్మ. బంటి, ఒకసారి బయటికి రా. బంటి బయటికి రా. బయటికి రా. నిన్నే బంటి. ఏ బంటి, బయటికి రారా. బయటికి రా. రారా బయటికి రా, బయటికి. బంటి. ఎవరండి మీరు? మేమెవరో మీకు తెలియకపోవచ్చు. మాతో ఒక స్కీమ్కి డబ్బులు కట్టించినా మీ అబ్బాయికి మేమెవరో బాగా తెలుసు. స్కీమా? ఒరే బంటి, నువ్వు వాళ్ళతో స్కీమ్ కట్టించావా? అవునా? నేను చెప్తానండి. పంగనామం సంస్థ అని ఒక సంస్థ వెలిసింది. 1 లక్ష కట్టి మరో ముగ్గురితో 3 లక్షలు కట్టిస్తే కట్టించినోడి కమిషన్ వస్తుందని అలాగని మీ అబ్బాయి చెప్పడంతో కక్కుర్తి పడి తలా 1 లక్ష కట్టడమే కాకుండా మరో ముగ్గురితో కట్టించాం. తీరా చూస్తే ఆ సంస్థకి తాళం వేశారు. ఏంటంటే తాళం వేశారా? అంటే సంస్థ మూసేశారా? మూసేసామని చెప్పామా? తాళం వేశారని చెప్పాం. త్వరలో తాళం తీసి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చాడా? సరే సరే. మాతో డబ్బులు కట్టించినందుకు మీ అబ్బాయి మీద కేసు పెట్టించాల్సి వస్తుంది. నోరు ముయ్యరా. కకృతి పడి నువ్వు డబ్బులు కట్టడం ఏంటి? వాడు తాళం వేసుకొని పోవడం ఏంటి? నువ్వు మా మనవడి మీద కేసు పెట్టడం ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే పళ్ళు రాలగొడతా. చూసారా, అప్పుడేమో గడ్డం పట్టుకుని బతిమలాడి మరి 1 లక్ష రూపాయలు కట్టించారు. ఇప్పుడేమో పళ్ళు రాలగొడతానంటున్నారు. ఒరే బంటి, నువ్వు ఆ సంస్థలో చేరడమే కాకుండా మమ్మల్ని కూడా చేర్పించావు. నువ్వు మహా అయితే 1 లక్ష కట్టుంటావు. నీ మాటలు నమ్మి కాలనీ జనాలందరూ కొన్ని లక్షలు కట్టారు. ప్రస్తుతానికి మేము ముగ్గురమే వచ్చాం. ఈ విషయం తెలిసి మిగతా వాళ్ళందరూ వస్తే నీ ఇల్లు పీకి పందిరేస్తారు. సారీ అంకుల్, అది ఫ్రాడ్ కంపెనీ అని నాకు తెలియదు అంకుల్. మీకు కూడా లాభాలు వస్తాయని మీతో కూడా కట్టించాను. ఇంత మోసం జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు వాగరా. ఏంటి ఇప్పుడేంటి? సత్య, డబ్బులు తీసుకుంది వాడు, తాళం వేసుకుంది వాడు. మీరు కొట్టాలనుకున్నా, తిట్టాలనుకున్నా, ఇల్లు పిక్కి పందిరి వెయ్యాలనుకున్నా అక్కడికి వెళ్ళండి. ఇంటి ముందు అనవసరంగా గొడవ చేశారో ఒక్కొక్కడికి కాళ్ళు విరగొట్టి చేతులు పెడతాను. జాగ్రత్త. అమ్మా, ఏంటి కొడతావా? ఏంటి కొడతాను? కొట్టు చూద్దావా? ఏంటి? అమ్మా, ఏంటి? ఏం జరిగింది? ఇంటి ముందు అంతమంది జనాలున్నారేంటి? పైగా ఆ అమ్మ వాళ్ళందరితో గొడవ పడుతున్నారు. అంటే ఏదో జరుగుంటుంది. వెంటనే తెలుసుకోవాలి. నువ్వు ఆగవే. మన మీదే కాలు దూతోంది. నువ్వు అను, ఒక్కొక్కరిని కాలుకి వేసి తొక్కి పడేస్తా. అత్తయ్య గారు, అమ్మమ్మ, అమ్మా, నీ దాకా ఎందుకే? వీళ్ళకి నేను చాలు. ఓహో, తల్లి కూతుళ్ళు అంత దూరం వచ్చారన్నమాట. ఒరే బంటి, నువ్వు పసివాడివని అమాయకుడు అని వదిలేశాం. రేపట్లోపు ఆ సంస్థ తెరవకపోయినా ఆ డబ్బులన్నీ తిరిగి రావని తెలిసినా నీ మీద పోలీస్ కేసు పెడతాం. చాతనైంది చేసుకో. పండే. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టారో ఎగ్గిరి తంతాను. వెళ్ళి ఏట్లో పడతారు. వెళ్ళండి. రేయ్, నువ్వు లోపలికి పోరా. ఎల్లో. పద పద పదండి. పద. ఏయ్, ఇంకా చూస్తావే? పదవే. పద పద. పాడే. ఇంకా చూస్తావే? అక్క, ఒరే బంటి, ఏం జరిగిందిరా? ఎందుకు ఇంటి ముందుకి అంతమంది జనాలు వచ్చారు? అక్క, చిన్న పొరపాటు జరిగిందక్క. ఏంట్రా అది? అది నేను పంగనామం పొదుపు సంస్థలో ఇన్వెస్ట్ చేశానక్క. అయితే కాలనీ వాళ్ళతో డబ్బులు కట్టించానక్క. రేయ్,
బుద్ధి లేని అడ్డగాడిదా. నీకెన్నిసార్లు చెప్పారా దాంతో మాట్లాడొద్దని? ఏమే మళ్ళీ మీ అత్తగారితో మాకు గడ్డి పెట్టించాలని డిసైడ్ అయ్యావా? చీటికి మాటికి ఫోన్ చేసి మీ అత్తింటి వాళ్ళతో మమ్మల్ని తిట్టించాలనుకుంటున్నావా? ఆ ప్రయత్నం మాత్రం చేయొద్దు, నీకు దండం పెడతాను.